చేతులు నీటారుగా పెట్టు. ఆ సిగరెట్ విసురు. చెప్పేది నీకే, విసురు. ఇంతకు ఏం జరిగింది? రివైండ్ రివైండ్. నేనెవరో నీకు తెలియదు, అందుకే నేను కిడ్నాప్ చేస్తావు. తర్వాత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తావు. ఎవరికీ తెలియకుండా మా కంపెనీ షేర్స్ ని రహస్యంగా తీసుకుని నీలాంటి వాటితోటి తప్పుల గురించి మాట్లాడడానికి అవకాశమే లేదు. మా కంపెనీ షేర్స్ తో నీకేంటి పని? అప్పుడే నాకు చాలా లభిస్తుంది. జీవించడమే నీకు ముఖ్యం అనుకుంటే నువ్వు ఈ పని చేస్తుండేవాడివి కాదు. లైఫ్ లో నేను ఇంతవరకు ఎప్పుడూ గురి తప్పిందే లేదు. ఒక ఇంచు కనుక పైకి కాల్చుంటే నీ కాళ్ళు పోయి ఉండేవి, ఇంకొంచెం పైకి కాల్చుంటే నీ ప్రాణాలే పోయి ఉండేవి. నీకు అర్థమయ్యేలా చెప్పడానికి పేజీలు పేజీలు సినిమా డైలాగులు నేను చెప్పను. డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. ప్రేమతో చెప్పాను కదా అని నా వార్నింగ్ ని లైట్ గా తీసుకోకు. నేను ఏదైనా నవ్వుతూ చెప్తాను. నేను ఎందుకు నవ్వానో కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నా ఫ్యామిలీ మధ్యలోకి నువ్వు ఎంటర్ అయితే నేను నీకు అన్ని అర్థమయ్యేలా వివరించాలి. నువ్వు మళ్ళీ నా ఫ్యామిలీలోకి వస్తే, ఒకవేళ రావాలని నీ మనసు కనిపించినా నువ్వు ఇక కనిపించవు. ఎంతకీ నీకు సామెతలు తెలుసా? తినడానికి తిండి, తాగడానికి నీరు, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ ఉంటే చాలు ఒక మనిషి ఆనందంగా జీవిస్తాడు. నీకు అర్థమైందనుకుంటా. అత్యాశకు పోకు. నువ్వు చెప్పింది చూస్తే బలం, డబ్బు, హోదా గురించి వెయిట్ చేయాలి. గుడ్, వెయిట్ చేస్తాడు, అయినా దొరకదు. వాడి చివరి రోజుల వరకు వెయిట్ చేసినా అది దొరకదు. భార్గవ్, భార్గవ్, తాతయ్య, నా ఆశ ఏంటో తెలుసా? నా కూతురు, అల్లుడు, వాళ్ల పిల్లలు అందరూ ఇక్కడ కూర్చొని భోంచేయాలి. వాళ్ల నవ్వుల శబ్దంతో ఈ ఇల్లు సంతోషంగా ఉండాలి. ఈ ఆశని నా మనసులో ఉంచుకొని 20 ఏళ్లవుతోంది. ఎన్ని సంవత్సరాల్లో ఏవేవో జరిగే కానీ ఆశ తీరలేదు. వయసు పెరుగుతుంటే పిల్లాళ్లా మారుతారంటారు. మన పిల్లలే మనకు అమ్మా నాన్నలవుతారు. నేను నా కూతుర్ని చూడాలి. ఇంకో 3 నెలల్లో నాకు 75 ఏళ్ళొస్తాయి. రే, నా పుట్టినరోజుకి మీ అత్తయ్యని తీసుకురారా, నా కూతుర్ని తీసుకురారా. ఏంటన్నా మీరనేది? మన వంశం మీద పడ్డ మచ్చని అంత త్వరగా మర్చిపోతారా? మీ వల్ల అవుతుంది, మా వల్ల కాదు. తనని ఇక్కడ తీసుకురాకూడదు. మీరు బయటికి పంపించిన అమ్మాయిని తనలా తీసుకొస్తాడు. ఇక్కడ తనకేం తక్కువైంది? వద్దనుకోనేగా వెళ్ళింది. ఎన్నో సంవత్సరాలుగా చిక్కుతున్న శిల్పాన్ని సుత్తితో ఒక్క దెబ్బ తప్పుగా కొట్టినా పాడవుతుంది. అదేవిధంగా చిన్న తప్పుకి మనసు ముక్కలవుతుంది. నాకిష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంది, అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను. కానీ ఇప్పుడు నా కూతురు కావాలని మనసు కోరుకుంటా. మీరు ఇలా మొండి పట్టు పడుతున్నారని మేము వెళ్ళి తన కాళ్ళ మీద పడలేం నాన్న. భూమికి భూకంపం ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం పిన్ పాయింట్ చేయలేము నాన్న.
అదే విధంగా ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడానికి కారణం ఈ ఒక్క విషయమేనే మనం ఎప్పటికీ చెప్పలేం నాన్న. కోర్స్ ఒక అమ్మాయికి సాంప్రదాయంగా పెళ్లి చేస్తే ఆ వంశానికి గౌరవం వస్తుంది. కానీ మన వంశంలో అలా జరగలేదుగా. తను మనల్ని కాదనుకొని వెళ్ళిపోయింది, మళ్ళీ అలా తిరిగి వస్తుంది. అన్ని సంవత్సరాలు పుట్టినరోజు పండుగ ప్రతిసారి నగలు బట్టలు కొని పంపిస్తున్నాం కదా, కానీ ప్రతిసారి తను తిరిగి పంపిస్తూనే ఉంది. ఆ అవమానాన్ని మనం ఇంకా భరించలేము. అందుకే తను ఇంటిని దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను నుంచున్నాను. తాతయ్య, నాన్న నాన్న, తాతయ్య, నువ్వు మీ అత్తయ్యని తీసుకొస్తావు కదా? తీసుకొస్తా. వీడు మాట ఇచ్చాడంటే తప్పకుండా తీసుకొస్తాడు.